హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి చాలా అంటే చాలా పెద్దని బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆ అప్డేట్ ఏంటి అనే విషయానికి తెలుసుకోబోయే ముందు వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనము టాపిక్లోకి అయితే వెళ్దాం. ప్రజెంట్ మన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము, ఓకేనా? ఇక్కడ అప్లికేషన్ సంబంధించి కమింగ్ సూన్ అనేటటువంటి ఇక్కడ కమింగ్ సూన్ అనేటటువంటి కాలం అయితే మనకి గ్రీన్ సింబల్లా కనిపిస్తుంది. మెగా డిఎస్సి 2025 సజెస్టివ్ సిలబస్ సంబంధించి డౌన్లోడ్ ఇక్కడ మనం చేసుకోవచ్చు, ఓకేనా? రైట్, ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి హెచ్టిటి డాక్యుమెంట్ మెగా డిఎస్సికి సంబంధించి ఈ విధంగా ఇక్కడ పీడిఎఫ్ అనేటటువంటి ఇచ్చున్నారు, ఓకేనా? రైట్, అదేవిధంగా వచ్చిన అప్డేట్ ఏంటి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఆ అప్డేట్ ఏంటో ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు అనేది చేస్తుంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లపై గవర్నర్ ఆమోదంతో జారీ అయ్యే ఆర్డినెన్స్ ఆధారంగా టీచర్ పోస్టులు అయితే కేటాయిస్తారండి. ఆ తర్వాతి రోజే నోటిఫికేషన్ ఇస్తారని సమాచారం. ముందుగా చెప్పినట్లే 16,347 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో జాబ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి అధికార వర్గాలు అయితే తెలియజేశాయి, ఓకేనా? దాని సాధ్య అసాధ్యాలకు సంబంధించి తర్వాత మాట్లాడదాం మనము. ప్రజెంట్ అధికారుల యొక్క వర్గాలు ఏ విధంగా తెలియజేస్తాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం, ఓకే? రైట్, ఇలా ఏదేమైనప్పటికీ కూడా ఫ్రెండ్స్, మనకి పాఠశాల విద్యాశాఖ వచ్చేసి ఇక 1 వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసేస్తామని చెప్పి గవర్నర్ గారి ఆమోదంతో ఎస్సీకి సంబంధించినటువంటి వర్గీకరణ రోస్టర్ పాయింట్లపై గవర్నర్ ఆమోదం జారీ అయ్యే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత టీచర్ పోస్టులు అనేవి కేటాయిస్తారు. దాని తర్వాత నెక్స్ట్ డేనే నోటిఫికేషన్ రిలీజ్ చేసి టోటల్ పోస్టులు వచ్చేసి 16,347 పోస్టులు నోటిఫికేషన్ అయితే ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా ప్రక్రియ కూడా కంప్లీట్ చేసేసి జాబ్స్ కూడా ఆయా అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికార వర్గాలు తెలియజేశాయి. దీనిపై మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇది సాధ్యమా అసాధ్యమా అనేటటువంటి విషయాలపై మనం చర్చ జరుపుదాం, ఓకే? థ్యాంక్ యూ సో మచ్ అండి. వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ అప్డేట్స్, ఓకే? థ్యాంక్ యూ సో మచ్.